ఒక చిన్న పల్లెటూరిలో అమాయకమైన ఒక బాలుడు ఉండేవాడు. అతని హృదయం అంతా భక్తితో నిండిపోయి ఉండేది. అతనికి శివుడంటే అపారమైన ప్రేమ. ప్రతిరోజూ స్కూలుకు వెళ్లే ముందు చిన్న శివాలయంలో దీపం వెలిగించి చేతులు జోడించి, శివయ్యా, నన్ను మంచివాడిగా ఉంచు అని మౌనంగా ప్రార్థించేవాడు. ఒకరోజు అతని తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. డాక్టర్లు ఆశ తక్కువని చెప్పడంతో బాలుడి మనసు భయంతో నిండిపోయింది. అతను గుడికి పరిగెత్తి కన్నీళ్లతో, కంపించిన స్వరంతో, శివయ్యా, నా అమ్మను కాపాడు అని వేడుకున్నాడు. ఆ రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది. శివుడు కరుణామయమైన చిరునవ్వుతో ప్రత్యక్షమై, భయపడకు బిడ్డా, నీ భక్తి నన్ను చేరింది, నేనున్నాను అని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత అతని తల్లి ఆరోగ్యం క్రమంగా మెరుగైంది. ఆనందంతో బాలుడు శివాలయంలో నమస్కరించాడు. అప్పుడతనికర్థమైంది, నిజమైన భక్తి ఉంటే శివుడు ఎప్పుడూ మన హృదయంలోనే ఉంటాడు. ఓం నమః శివాయ.